నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తమ దేశానికి పన్నులు తగ్గిస్తే తాము కూడా పన్నులు తగ్గిస్తామనే ధోరణి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో కనిపిస్తోంది. ఇప్పటికే మెక్సికో, కెనడా దేశాలకు తాను తీసుకోబోయే చర్యల గురించి బహిరంగ ప్రకటనలు చేసి ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్ భారత్కు కూడా చిన్నపాటి జలకైతే ఇచ్చారు. భారతదేశం కూడా తమ దేశంపై అధిక సుంకాలను వసూలు చేస్తోందని ఆరోపించారు. న్యూఢిల్లీ విధించే పన్నుల మాదిరిగానే తాము కూడా పన్నులు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తూ ఉందని, ఇది ఇలాగే కొనసాగితే భారత్ ఉత్పత్తులపై 100% సుంకం విధిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. భారతదేశం చాలా ఎక్కువగా వసూలు చేస్తుంది. బ్రెజిల్ కూడా అదే బాటలోనే నడుస్తుంది. వారు మాపై పన్నులు వసూలు చేయాలనుకుంటే మేము కూడా అదే స్థాయిలో పన్నులు వసూలు చేయబోతున్నామని ట్రంప్ మీడియాతో అన్నారు. దాదాపు అన్ని సందర్భాల్లో అమెరికా ఉత్పత్తులపై పన్ను విధిస్తున్నారని, అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం పన్ను విధించడం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా, చైనా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, అమెరికా ఉత్పత్తులపై విదేశాలు విధిస్తున్న ట్యాక్స్ సంబంధిత అంశాలపై ట్రంప్ చర్చించారు. మేం ఆయా దేశాల వస్తువులపై ట్యాక్స్ విధించడం లేదని, ఇకపై అలా కుదరదని, వాళ్ళు మా దేశ ఉత్పత్తులపై ట్యాక్స్ విధిస్తే మేం కూడా వారి దేశానికి చెందిన వస్తువులపై పన్ను విధిస్తామని పునరుద్ఘాటించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను ఆహ్వానించారని, అయితే జిన్పింగ్ హాజరు కావడం కష్టమంటూ కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూడా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రమాణ స్వీకార ఆహ్వానంపై జిన్పింగ్ ఇంకా స్పందించలేదని, లేఖల ద్వారా ఆయనతో మంచి అనుబంధం ఉందన్నారు ట్రంప్. రెండు దేశాలు కలిసి ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉందని, తనకు జిన్పింగ్ మంచి స్నేహితుడని ట్రంప్ తెలిపారు.